ఈ వాటర్ తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్స్ మెన్షన్ చేశాయి. అసలు కాంటాక్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒకరు 40,000 పెట్టి ఒక వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది మీరు అనుకున్నట్టు సిల్వర్ వాటర్ బాటిల్ ఏం కాదు. ఇది ఎకో హైడ్రోజన్ వాటర్ బాటిల్. ఇది మీ వాటర్ ని హైడ్రోజనేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ వాటర్ లో హైడ్రోజన్ ని యాడ్ చేస్తుంది. కొంచెం టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. సో వాటర్ ఇస్ H2O, రైట్? 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్. టెక్నికల్ గా చూస్తే వాటర్ లో ఆల్రెడీ హైడ్రోజన్ ఆటమ్ ఉంది. మళ్ళీ హైడ్రోజన్ ఆటమ్ యాడ్ చేయడం ఏంటి? వాటర్ లో హైడ్రోజన్ ఉంది కానీ మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తో టైట్ గా బాండ్ అయి ఉంటుంది. మన బాడీ ఎంత ట్రై చేసినా దాన్ని బ్రేక్ చేసి యూజ్ చేసుకోలేదు. వాటర్ బాటిల్ ఏం చేస్తుందంటే ఉన్న వాటర్ లో కొంచెం హైడ్రోజన్ గ్యాస్ ని సపరేట్ చేసి రిమైనింగ్ వాటర్ లో యాడ్ చేస్తుంది. సో ఆల్రెడీ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి నీ బాడీ దాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలదు. కానీ మీకు సింపుల్ డౌట్ రావచ్చు, ఎందుకు ఇదంతా? ఫ్రీ రాడికల్స్ అనే ఈ అన్స్టేబుల్ మాలిక్యూల్స్ నీ బాడీని కాన్స్టెంట్ గా అటాక్ చేస్తూ ఉంటాయి. దీనిలో ద వరస్ట్ వన్ హైడ్రాక్సిల్ రాడికల్. ఇది నీ డిఎన్ఏ డ్యామేజ్ చేసి నీ ఏజింగ్ ని చాలా ఫాస్ట్ చేస్తుంది. నార్మల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ సి పని చేస్తాయి కానీ అవి అన్ని రాడికల్స్ ని కిల్ చేస్తాయి, మంచి వాటితో సహా. డిఫరెన్స్ ఏంటంటే ఈ హైడ్రోజన్ ఆటమ్ చాలా చిన్నగా ఉండటం వల్ల నీ బాడీలో ఏ ప్లేస్ కైనా వెళ్ళి ఆ రాడికల్ తో రియాక్ట్ అయ్యి దాన్ని వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. హార్మ్లెస్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ H2 ని మనం ఎక్స్టర్నల్ నుంచి పంపించాలా, న్యాచురల్ గా మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదా అంటే ఎస్, ప్రొడ్యూస్ చేయగలదు. మన గెట్ బ్యాక్టీరియా ఈ H2 ని ప్రొడ్యూస్ చేయగలదు. కానీ ఓవర్ ద పీరియడ్ మోడర్న్ డైట్స్ అండ్ యాంటీబయాటిక్స్ వల్ల ఈ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో దీనికి ఆల్టర్నేటివ్ కిందనే ఈ వాటర్ ని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ ని సపోర్ట్ చేయడానికి 1000+ పీర్ రివ్యూస్ ఉన్నాయి కానీ ఇది డయాబెటీస్ అండ్ యాంటీ ఏజింగ్ హెల్ప్ చేస్తుందని చెప్పి ఇంకా కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఏం రాలేదు. టికెట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ ఇజ్ ఇట్ వర్త్ అంటే నాట్ ఎట్ అంటాను. ఇంకా కన్క్లూజివ్ ఎవిడెన్స్ వచ్చేంత వరకు ఆగమంటాను. కానీ దీనిలో నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది ఏంటంటే ఈ వాటర్ బాటిల్ నాసా యూజ్ చేసిన టెక్నాలజీని వాడుతుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అది మిస్ అవ్వకూడదంటే మన పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి మాస్టర్.